శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మహాశివరాత్రి రోజు సామవేదంలో చెప్పబడిన ఏ స్తోత్రము చదివినా విన్నా పరమేశ్వరుడు పరమానంద భరితుడై అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు అనుగ్రహిస్తాడో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి పూట పరమేశ్వరుడు అగ్నిలింగంగా అవతరించినప్పుడు ఒకవైపు బ్రహ్మదేవుడు ఒకవైపు విష్ణుమూర్తి ఉండి పరమేశ్వరుణ్ణి ఒక స్తోత్రంతో స్తుతి చేశారు. దాన్ని బ్రహ్మకేశవ శివస్తుతి అనే పేరుతో పిలుస్తారు. ఈ స్తుతి సామవేదంలో చెప్పారు. మనకున్న 4 వేదాల్లో సామవేదంలో ఈ స్తుతి చెప్పారు. మహాశివరాత్రి రోజు ఎవరైతే ఈ స్తుతిని చదువుతారో లేదా వింటారో పరమేశ్వరుడు పరమానంద భరితుడై వాళ్ళ ఇంట్లో కనకవర్షం కురిపిస్తాడు. వాళ్ళకున్న ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చని సామవేదంలో మనకు చెప్పడం జరిగింది. అంతటి శక్తివంతమైనటువంటి ఆ స్తుతిని మీరు శివాలయ ప్రాంగణంలో చదివినా లేదా మహాశివరాత్రి రోజు ఏ సమయంలో చదివినా శివుడు తిరుగులేని విధంగా ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తాడు. ఆ స్తుతి ఏంటంటే, నమో నిష్కల రూపాయ నమో నిష్కళ తేజసే నమః సకలనాథాయ నమస్తే సకలాత్మనే నమః ప్రణవవాచ్యాయ నమః ప్రణవలింగినే నమః సృష్ట్యాదికర్త్రే చ నమో పంచముఖాయతే పంచబ్రహ్మస్వరూపాయ పంచకృత్యాయతే నమః ఆత్మనే బ్రహ్మణే తుభ్యమనంత గుణశక్తయే సకల అకల రూపాయ శంభవే గురవే నమః. ఇది వేదాలలో సామవేదంలో చెప్పబడిన స్తోత్రం. మహాశివరాత్రి అర్ధరాత్రి శివుడు అగ్నిలింగంగా ఆవిర్భవించినప్పుడు ఆయనకి ఒకవైపు బ్రహ్మదేవుడు ఒకవైపు విష్ణుమూర్తి నుంచొని నమస్కారం చేసుకుంటూ ఈ స్తుతి చేశారని సామవేదంలో చెప్పారు. ఈ స్తుతిని మేము డెస్క్రిప్షన్లో పెడతాము. కాబట్టి మాచిరాజు భక్తి ప్రేక్షకులందరూ కూడా డెస్క్రిప్షన్లో చూసుకొని శివరాత్రి రోజు ఈ స్తుతిని చక్కగా ఒక కాగితం మీద రాసుకొని ఇంట్లో కానీ శివాలయ ప్రాంగణంలో కానీ కూర్చొని చదువుకోండి. తిరుగులేని విధంగా శివానుగ్రహానికి పాత్రులు కండి. ఈ స్తోత్రంలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలిస్తే పరమేశ్వరుడికి 2 రూపాలు ఉంటాయి. ఒకటి అకల రూపము, 2 సకల రూపము. అకల రూపాన్నే నిష్కల రూపము అని కూడా అంటారు. అకల రూపము అన్న నిష్కల రూపం అన్న లింగ రూపం అని అర్థం. పరమేశ్వరుడు ఒక లింగంలాగా ఉంటే దాన్ని నిష్కల రూపము అకల రూపము అంటారు. పరమేశ్వరుడు త్రిశూలము త్రినేత్రము జటాజూటము వీటన్నిటితో ఉంటే సకల రూపము అంటారు. పరమేశ్వరుడికి 2 రూపాలు ఉన్నాయి కాబట్టి ఒకవైపు బ్రహ్మదేవుడి నుంచొని ఇంకోవైపు విష్ణుమూర్తి నుంచొని శివరాత్రి శివలింగం ఆవిర్భవించగానే నమో నిష్కల రూపాయ నమో నిష్కల తేజస్సే అంటూ ప్రార్థించారు. అంటే లింగ రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడా నీకు నమస్కారం అని అర్థం. నమః సకలనాథాయ నమస్తే సకలాత్మనే అంటే సకల రూపంలో త్రిశూలము త్రినేత్రము జటాజుటము ఇలా ఉన్న శివుడా నీకు నమస్కారం అంటూ ప్రార్థించారు. అంటే లింగ రూపంలో ఉన్న శివుడికి నమస్కారం చెప్పారు. త్రిశూలము త్రినేత్రము వీటన్నిటినీ కలిగినటువంటి శివుడికి బ్రహ్మ విష్ణువు నమస్కారం చెప్పారు. నమః ప్రణవవాచ్యాయ నమః ప్రణవలింగినే అంటే ఓంకారం అనేది సృష్టికి మూలం. ఆ ఓంకారంలో నువ్వే ఉన్నావు స్వామి అంటూ నమః ప్రణవవాచ్యాయ నమః ప్రణవలింగినే అంటూ కీర్తించారు. నమో సృష్ట్యాదికర్త్రే చ నమో పంచముఖాయతే అంటూ కీర్తించారు. అంటే అర్థం ఏంటంటే బ్రహ్మదేవుడికి సృష్టి ఎలా చేయాలో తెలియకపోతే ఒక్కొక్క కల్పంలో శివుడే బ్రహ్మలాగా అవతరించి సృష్టి ఎలా చేయాలో బ్రహ్మదేవుడికి చెప్పాడు. అందుకే నమో సృష్ట్యాదికర్త్రే చ నమో పంచముఖాయతే. పరమేశ్వరుడికి 5 ముఖాలు ఉంటాయి. ఈశాన తత్పురుష వామదేవ అఘోర సజ్జోజాత. ఈ 5 ముఖాలతో ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క ముఖంతో అవతరించి బ్రహ్మకు సృష్టి ఎలా చేయాలో చెప్పాడు. అందుకే నమో సృష్ట్యాదికర్త్రే చ నమో పంచముఖాయతే అంటూ కీర్తించారు. పంచబ్రహ్మస్వరూపాయ పంచకృత్యాయతే నమః అంటూ బ్రహ్మ విష్ణువు కీర్తించారు. అంటే అర్థం ఏంటంటే ఒక్కొక్క కల్పంలో శివుడే బ్రహ్మగా అవతరించాడు. 5 కల్పాలలో 5 బ్రహ్మలుగా అవతరించాడు. అందుకే పంచబ్రహ్మస్వరూపాయ. పంచకృత్యాయతే నమః అంటే సృష్టి స్థితి లయ అంతర్ధానము అనుగ్రహము ఇలా 5 రకాలైనటువంటి వాటిని శివుడు చేస్తాడు. అందుకే పంచకృత్యాయతే నమః. ఈ 5 కృత్యాలు చేసేటటువంటి శివుడికి నమస్కారం అని బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి కీర్తించారు. ఆత్మనే బ్రహ్మణే
తుభ్యమనంత గుణశక్తయే. అనంతమైనటువంటి శక్తి ఉన్నటువంటి శివుడా, నువ్వు ఆత్మస్వరూపం, నమస్కారం. సకల అకల రూపాయ శంభవే గురవే నమః. అంటే సకల రూపము, త్రిశూలము, త్రినేత్రము, జటాజూటము, వీటన్నిటిలో ఉన్నటువంటి శివుడా, సకల రూపంలో ఉన్న శివుడా, అకల రూపాయ లింగ రూపంలో ఉన్నటువంటి శివుడా, నువ్వే గురువువి, శంభవే గురవే నమః. నువ్వు గురుస్వరూపానివంటూ మహాశివరాత్రి అర్ధరాత్రి పూట పరమేశ్వరుడు అగ్నిలింగంగా అవతరించినప్పుడు ఆ అగ్నిలింగానికి ఒకవైపు బ్రహ్మదేవుడు, ఇంకొక వైపు విష్ణుమూర్తి ఉండి నమస్కారం చేసుకుంటూ పరమేశ్వరుని స్తుతి చేశారని సామవేదంలో చెప్పారు. చాలా రహస్యవంతమైనటువంటి స్తుతి ఇది, చాలా శక్తివంతమైనటువంటి స్తుతి ఇది. మీకెక్కడా ఈ స్తోత్రం లభించదు, మీకెక్కడా ఈ స్తోత్రం దొరకదు, కేవలం సామవేదంలో మాత్రమే ఉంటుంది. స్వయంగా బ్రహ్మదేవుడు, శ్రీమన్నారాయణమూర్తి ఈ స్తుతి చేస్తూ మహాశివరాత్రి రోజు శివుణ్ణి ప్రార్థించేసరికి శివుడు వాళ్ళని అనుగ్రహించాడు. అందుకే మీరు కూడా మహాశివరాత్రి రోజు బ్రహ్మ విష్ణువు శివుణ్ణి ఏ విధంగా స్తుతి చేశారో అదే స్తోత్రం శివాలయ ప్రాంగణంలో కూర్చొని చదువుకోండి, లేదా మీ ఇంట్లో కూర్చొని చదువుకోండి. మాచిరాజు భక్తి ఛానల్లో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ స్తుతి ఉంటుంది. ఈ స్తుతి ద్వారా పరమేశ్వరుడు మీ నట్టింట్లో ఆనంద తాండవం చేసేలాగా శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. నిత్య జీవితంలో మీరు అనేక రకాలైన ఆర్థిక సమస్యలతో సతమతం అయిపోతున్నారా? ఆరోగ్యపరంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? కుటుంబ సమస్యలతో ఉక్కిరిబిక్కిరైపోతున్నారా? ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గం మాచిరాజు భక్తి ఛానల్. కాబట్టి మీకు జీవితంలో, దైనందిన జీవితంలో, నిత్య జీవితంలో ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ ఎలాంటి సమస్యలు వచ్చినా సరే వెంటనే మా మాచిరాజు భక్తి ఛానల్ని ఓపెన్ చేయండి. అందులో అద్భుతమైన సులభమైనటువంటి పరిష్కార మార్గాలు కనిపిస్తాయి. అతి సులభమైనటువంటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.